హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మనం కార్తీక మాసంలో అరటి డొప్పల్లో 33 వత్తులు వెలిగించుకొని మనం నదిలో ఇలా అనేటప్పుడు గంగా, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరస్వతి మన నదులన్నీ పేర్లు చెప్పుకుంటూ ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని చెప్తూ మనం వదిలేసుకోవాలి జలదీపాలని. కార్తీక దామోదర, గయ దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, దామోదర, కృతిక దామోదర, మహాలక్ష్మి దామోదర. నీవు పోలమ్మను ఎలా అయితే స్వర్గానికి పంపినావో మా కుటుంబానికి కూడా అలాగే తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, లక్ష్మీ దామోదర, రాధ దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి అనుకుంటూ, పోయిరా పోలమ్మ స్వర్గానికి అనుకుంటూ మనం వదిలేసుకోవాలి. అలాగే మనకి పోలీస్ వర్గం కథ. ఇప్పుడు కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమి. మనకి అన్ని నోముల్లానే ఈ పోలీ నోము కూడా ఒక ఆనవాయితీలాగా వచ్చేస్తుంది. ఈ నోములో మనకి వ్రత కథ వస్తే పర్వాలేదు, రాకుంటే ఆన్లైన్ లో వినేయచ్చు. కంపల్సరీ విని ఆ అక్షంతలు తలపై వేసుకోవాలి. ఈ కథ వచ్చేసి, ఒక గ్రామంలో అందరికీ నమస్కారం. అందరికీ పోలీపాడ్యమి శుభాకాంక్షలు. అలాగే ఈ పోలీపాడ్యమి నోములో పోలీపాడ్యమి కథ నేను మీకు వివరిస్తాను. ఇది మాత్రం తెల్లవారుజామునే చేసుకోవాలి. ఇంకా నాకు అప్పుడు పూజ అంతా అయ్యే హడావిల్లో నేను మీకు కథ చెప్పడానికి సమయం సరిపోలేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఆల్రెడీ ఈ కథ అందరూ వినే ఉంటారు. వినని వాళ్ళ కోసము ఇప్పుడు ఈ కథ నా వీడియో వల్ల ఒకరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోని ఈ వీడియో. అలాగే ఒక గ్రామంలో ఒక రజక స్త్రీకి 5గురు కోడళ్ళు. 5గురు కోడల్లో చివరి కోడలైన పోలి. ఈ పోలమ్మ వచ్చేసి తన బాల్యం అంతా దైవ ఆరాధనలో, అంటే ఉదయం లేవగానే పూలు కోయడము, ముగ్గులు పెట్టడము, స్వామివారిని చక్కగా అలంకరించడము, సమయం దొరికిందంటే గుడికి వెళ్ళడం, భజన చేయడము, అలా గడిపేది. తన వివాహం తర్వాత తన అత్తవారి ఇంట్లో తనకి చాలా దూరం వచ్చేసింది. ఇంకా ఎలా అంటే, వాళ్ళ అత్తగారైన తను 5గురు కోడళ్ళు గదా! 5గురు కోడళ్ళలో చివరి కోడలే ఈ పోలమ్మ. వాళ్ళ అత్త ఆ గ్రామంలో చాలా మంచి పూజలు, పునస్కారాలు అన్నీ చేస్తది. బట్ భక్తి శ్రద్ధలతో కాదు, ఆడంబరంగా చేసేది. ఈ పోలమ్మ మాత్రం శ్రద్ధగా, చక్కగా ఉన్నంతలోనే చక్కగా పూజ చేసుకునేది. తనకి ఊర్లో ఉండే పేరు ఎక్కడ పోతదో తన కోడలు వల్ల అని చెప్పేసి, తన కోడలికి ఎప్పుడు చూసినా భగవత్ నామస్మరణ చేయడానికి సమయం ఇచ్చేదే కాదు. అంటే ఇంట్లో లేకున్నా ఇంకా పని క్రియేట్ చేస్తూ ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని ఇంకా ఉన్న సమయం అంతా పని మీదనే పెట్టేది ఇంకా. తనకి సమయం గూడా దొరికేది గాదు పూజ చేసుకోవడానికి. ఎంతసేపున్న తను మనసులోనే భగవతాధారణ చేసుకునేది. అలాగే ఈ కార్తీక మాసంలో తన నలుగురి కోడళ్ళతోని అత్తగారు నదీ స్నానానికి వెళ్ళి, అక్కడ దీపదానం, దీపారాధన, పూజ అవన్నీ చేసుకొని ఇంటికొచ్చేది. ఈ పోలమ్మకు మాత్రం ఇంట్లో ఎలాంటి పూజ సామాను, అంటే దీపము, కుందులు, ఆయిల్, వత్తులు ఏవి అందుబాటులో లేకుండా చేసేవాళ్ళు అత్త, ఈ మిగతా తోడికోడళ్ళు. దానికి తోడు ఇంటి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఈమెను బాగా మెచ్చుకునేవారు. ఎలా అంటే, "నువ్వు పూజలు చేస్తావు, అట్లా చేస్తావు" అనేసి. తన అత్తకున్న క్రెడిట్ ఎక్కడ కోడలికొస్తదని జెప్పేసి ఈ అమ్మాయికి మాత్రం ఏమి దొరకనిచ్చేవాళ్ళు గాదు. అలా రాను రాను ఇంకా వాళ్ళకి ఈ పని అయిపోయినా సరే ఏదో ఒకటి క్రియేట్ చేసి ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పడమే ఇంకా. ఇంకా కార్తీక మాసం చివరి రోజుకి దగ్గరికి రానే వచ్చేసింది. ఈ అత్త, ఈ తోడికోడళ్ళందరూ నది స్నానానికి బయలుదేరారు. ఈ పోలమ్మకు మాత్రం సరిపడా పని చెప్పేసి వెళ్లారు. ఈ పోలమ్మ ఏం చేసింది, ఇంట్లోనే ఆరుబయట బావి దగ్గర స్నానం చేసి, అలాగే ఇంట్లో ఉన్న పత్తి చెట్టుకి పత్తి చెట్టుకున్న పత్తిని తీసి దాంతోనే దీపం తయారు చేసుకొని, ఆ దీపానికి పత్తి, అలాగే అగ్గిపెట్టుంటే సరిపోదు. అందులో పోయడానికి నూనె ఉండాలి గదా! ఆ నూనె గూడా వాళ్ళు ఉంచేవాళ్ళు కాదు. ఇంక ఈ పోలమ్మ ఏం చేసిందంటే, ఈ ఎనకటి రోజుల్లో మజ్జిగ చేయాలంటే సల్ల కవ్వంతోని చిలికేవాళ్ళు. ఆ చిలికిన ఆ కవ్వానికొచ్చిన ఆ వెన్నతోని ఆ పోలమ్మ దీపం వెలిగించింది తులసమ్మ దగ్గర. ఆ దీపం తన ఎంత భక్తి శ్రద్ధలతో వెలిగించిందో ఆ భగవంతునికే తెలియాలి. అలాగే వీళ్ళు అత్తమామ ప్రతిరోజు వెలిగించేది అలాగే. కానీ అత్తకి తోడికోడళ్ళకి తెలియకుండా
అవి దీపం కొండెక్కగానే తీసి దాసిపెట్టేది. వాళ్ళకి తెలిస్తే మళ్ళీ లొల్లైతదేమో అనేసి. ఇంకా చివరి రోజున అలాగే యథావిధిగా బాయి స్నానం చేసి దీపారాధన చేసింది. చేసిన తర్వాత ఇంకా కైలాసం నుంచి పుష్పక విమానం వచ్చింది పోలమ్మ కోసం. పోలమ్మ భక్తిని మెచ్చిన ఆ నారాయణుడు పోలమ్మని తీసుకెళ్ళడానికి పుష్పక విమానం తీసుకొనొచ్చారు. దేవదూతలు అందరొచ్చారు ఈ పోలమ్మని తీసుకెళ్ళడానికి. అంగరంగ వైభవంగా ఈ పోలమ్మని తీసుకెళ్తుంటే అత్త ఇంకా తోడికోడళ్ళు చూడలేకపోయారు. ఏంటి మేము కదా చేసింది పూజలు. తనేం చేసిందని తననెందుకు తీసుకెళ్తున్నారు అని పోలమ్మ కాలు పట్టుకొని లాగుతరు. లాగితే తను అప్పటికే వెళ్ళిపోతుంది గదా! ఇంక పుష్పక విమానంలో. ఇంకా వీళ్ళు లాగే క్రమంలో గట్టిగా అరుస్తది. నేను కదా వెళ్ళాల్సింది, మేము కదా పూజ చేసింది అనేసి. నువ్వు చేసిన పూజ ఓన్లీ ఆడంబరానికి మాత్రమే. జనాల మెప్పు కోసం మాత్రమే చేశావు. ఎక్కడైనా సరే మరణించిన తర్వాత శరీరం అక్కడే ఉంటుంది. మన ఆత్మ అనేది స్వర్గానికా, నరకానికా అనేదుంటుంది. కానీ ఈ పోలమ్మ మాత్రం బ్రతికుండగానే తన శరీరంతోనే ఇంకా స్వర్గానికి వెళ్తుంది. అప్పుడు అత్త కాళ్ళు పట్టుకొని లాగడానికి ట్రై చేస్తుంది. తననెందుకు తీసుకెళ్తున్నారు? అవి పుష్పక విమానం వచ్చింది మా కోసం గదా! మేము గదా చేసింది ఈ పూజలు, వ్రతాలు, ఈ దాన ధర్మాలన్నీ. తనేం చేసిందని తననెందుకు తీసుకెళ్ళడానికొచ్చారు వీళ్ళు అనేసి గట్టిగా అరవగానే అప్పుడు తను చెప్తారు. అందులో ఉన్న దేవదూతలు చెప్తారు. "నువ్వు చేసింది పూజ కాదు. ఆర్భాటం, హంగామా, హడావిడి. నువ్వు చేసిన జనాల మెప్పు కోసం నువ్వు చేసిన పూజ. పోలమ్మ చేసిన పూజ తన దగ్గర ఉన్న వాటిల్లోనే ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో చేసింది కాబట్టి తనను తీసుకెళ్తున్నారు." ఇంతటితో ఈ కథ సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.